ప్రహ్లాదుడి పొగడ్తలు. ఈ కథను రాసిన వారు జొన్నలగడ్డ రామలక్ష్మి. ఇక కథలోకి వెళ్దాం. వరదయ్య అనేవాడు బొత్తిగా ఏ పని చెయ్యడు. తల్లిదండ్రులు, అన్నలు, వదినలు మాత్రమే కాక ఎరుగున్న వాళ్ళందరూ వాడిని ఎందుకు పనికిరాని వాడుగా జమకట్టారు. ఆ మాట ముఖం మీదే అన్నా సరే వాడు పట్టించుకునేవాడు కాదు. ఒకసారి వరదయ్య మేనమామ సుకీర్తి వాడింటికి వచ్చాడు. ఇంట్లో అందరూ వరదయ్య గురించి బాధపడటం విని ఆయన మేనల్లుణ్ణి మందలించాడు. నేనేం తప్పు చేశాను అన్నాడు వరదయ్య బాధగా. మనిషి పుట్టాక ఎంతో కొంత సంపాదించటానికి ఏదో ఒక పని చెయ్యాలి. ఈ మాత్రం నీకు తెలియదా అన్నాడు సుకీర్తి. సంపాదన ఎందుకు? కూడు గుడ్డ తలమీద ఇంత నీడ కోసమే కదా. ఈ మూడు నాకు పనిచేయకుండానే దొరుకుతున్నాయి కదా అన్నాడు వరదయ్య. ఈ జవాబుకు సుకీర్తి విసుక్కుంటూ, అమ్మా నాన్న ఎల్లకాలం ఉండరు, అన్నలు వదినలు ఎల్లకాలం చూడరు, అప్పుడేం చేస్తావు అని ప్రశ్నించాడు. నేనే కష్టపడి బోలెడు సంపాదించి దాచుకుంటే అదంతా దొంగలెత్తుకుపోరని నమ్మకమేంటి? అందుకే జ్ఞాని రేపటి గురించి ఆలోచించడు. నేను జ్ఞానిని అన్నాడు వరదయ్య. దీనికి సుకీర్తి ఆశ్చర్యపోతూ, మనిషి పుట్టాక ఏదో ఒకటి సాధించాలి, లేకపోతే నీ పుట్టుకకు సార్థకం లభించదు అని అన్నాడు. సార్థకత అంటే ఏమిటి మామయ్య అని అడిగాడు వరదయ్య. నీ పేరు కలకాలం అందరికీ గుర్తుండిపోవాలి, అది సార్థకత అంటే, తెలిసిందా అన్నాడు సుకీర్తి. అలాగా, మా తాతగారు పోయి 10 ఏళ్ళయింది. ఇప్పుడు ఊళ్ళో అందరూ ఆయన్ని మరిచిపోయారు. మా ముత్తాతగారిదైతే పేరు కూడా ఎవరికీ, ఆఖరుకు ఇంట్లో వాళ్ళకు కూడా సరిగ్గా గుర్తులేదు. ముత్తాతకు ముందు వాళ్ళెవరో ఎవరికీ తెలియదు. ఈ ప్రపంచంలో శరీరానికి లాగే పేరు కూడా శాశ్వతం కాదు. అశాశ్వతమైన వాటి కోసం శ్రమించటం వృధా కదూ అన్నాడు వరదయ్య తడుముకోకుండా. మేనల్లుడి మాటలకు సుకీర్తి నిట్టూర్చి, ఒరేయ్, నీకు మాట్లాడటంలో చాలా తెలివి ఉందిరా. కాని ఏం లాభం? బ్రతికుండగా ఒక్కసారైనా, కనీసం ఒక్కరి చేతనైనా మెప్పు పొందితే జీవితానికి సార్థకతరా. అలా మెప్పు పొందనిదే జీవితానికి సార్థకత లేదు అని అన్నాడు. సార్థకత అన్న పదాన్ని చక్కగా ఉపయోగిస్తున్నావు మామయ్య. నువ్వనే ఆ సార్థకత నా జీవితానికి లభించినట్లే. ఈ ఊళ్ళో ప్రహ్లాదుడనే గొప్పాయన ఉన్నాడు. ఆయన నన్ను కనిపించినప్పుడల్లా పొగుడుతూ ఉంటాడు తెలుసా అన్నాడు వరదయ్య గొప్పగా. ఏమో, నేను నమ్మను అన్నాడు సుకీర్తి. అయితే సాయంకాలం కాలువగట్టుకురా, నీ కల్లారా చూసి చెవులారా విందువుగాని అన్నాడు వరదయ్య. ఆ సాయంత్రం సుకీర్తి కాలువగట్టుకు వెళ్ళాడు. ఆ సమయంలో వరదయ్య ఒక చెట్టు కింద చతికిలబడి కూర్చొని తనలో తాను పాట పాడుకుంటున్నాడు. అంతలో ప్రహ్లాదుడు అలా వచ్చాడు. వరదయ్య చటుక్కున లేచి నిలబడి ఆయనకు దన్నం పెట్టాడు. కూర్చోరా అన్నాడు ప్రహ్లాదుడు. తమ బోటి గొప్పవారు నిలబడి ఉండగా నేనెలా కూర్చునేది బాబూ అన్నాడు వరదయ్య వినయంగా. ప్రహ్లాదుడు గొంతు సవరించుకొని, గొప్పదనంలో ఎవరైనా నీ తర్వాతేరా. నీవు మహాజ్ఞానివి. మహాయోగులకు కూడా నీ దశకు చేరుకోవాలంటే 100 ఏళ్ళు పడుతుంది. మా మధ్య ఉండిపోయి నీకు విలువ లేకుండా ఉంది. కానీ జ్ఞానుల మధ్య ఉంటే వాళ్ళందరూ నిన్ను ఆరాధించి ఉండేవాళ్ళు. వేదాంతాన్ని చదవటం వేరు, అర్థం చేసుకోవటం వేరు, వంటబట్టించుకోవటమూ వేరు. నువ్వు వేదాంతాన్ని వంటబట్టించుకున్నావు కదరా అని అన్నాడు. అంతా మీ అభిమానం, నా గొప్పతనమేమీ లేదు అన్నాడు వరదయ్య ఏమాత్రమూ పొంగిపోకుండా. నాకు సమయం చిక్కటం లేదు, కానీ నీతో పాటు కొంతసేపు వేదాంత చర్చ వేయాలని ఉందిరా. ఎప్పుడో ఆ భగవంతుడు అనుగ్రహించలేకపోతాడా అనేసి ప్రహ్లాదుడు అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. అంతవరకు కాలువగట్టు చెట్టుచాటున ఉండి ఈ సంభాషణ వింటున్న సుకీర్తి బయటికి వచ్చి, గటికుడివే, బాగా పొగిడించుకున్నావు. ఏం మంత్రం వేశావేంటి అన్నాడు కుతూహలంగా. అంతా ఇచ్చిపుచ్చుకోవటం అంతే. నేనాయన్ను పొగుడుతాను, ఆయన నన్ను పొగుడుతాడు అన్నాడు వరదయ్య. సుకీర్తి అయిష్టంగా తలాడించి, అలాంటి పొగడ్తలకు విలువలేదు.
అందరి చేత గొప్పవాడుగా గుర్తింపబడిన వాడి చేత పొగడ్తలు అందుకోవాలి. అప్పుడే జీవితానికి సార్థకత అని అన్నాడు. ప్రహ్లాదుణ్ణి గురించి మీకు తెలియదు మామయ్య, ఆయన చాలా గొప్పవాడు అన్నాడు వరదయ్య ఉక్రోషంగా. ఏం గొప్పో నిన్ను పొగడగానే తెలిసిపోయింది అన్నాడు సుకీర్తి హేళనగా. దీనికి వరదయ్య కోపం తెచ్చుకొని, నన్నైతే ప్రహ్లాదుడొక్కడే పొగుడుతాడేమో కాని ఆయన్ను ఈ ఊళ్ళో పొగడని వాడంటూ లేడు. కావాలంటే నలుగురిని అడిగి చూడు అంటూ మేనమామను సవాలు చేశాడు. మేనల్లుడి మాటలపై నమ్మకం కుదరక సుకీర్తి ఊళ్ళో ఒక్కొక్కరిని అడిగి చూశాడు. ఒక వ్యాపారి ప్రహ్లాదుడి అర్థశాస్త్ర జ్ఞానాన్ని మెచ్చుకున్నాడు. ఒక పండితుడు ఆయన పాండిత్యాన్ని మెచ్చుకున్నాడు. ఒక చిత్రకారుడు ఆయన వేసే బొమ్మల్ని మెచ్చుకుంటే, ఒక సంగీత విద్వాంసుడు ఆయన కంఠస్వరాన్ని మెచ్చుకున్నాడు. ప్రహ్లాదుడు సకల శాస్త్ర పారంగతుడని, సకల కళా కోవిదుడని సుకీర్తికి అర్థమైంది. ఆయన సామాన్యుడు కానప్పుడు మేనల్లుడిలో ఏం గొప్పతనం చూసి అంతగా పొగిడాడో అర్థం కాక సుకీర్తి తబ్బిబ్బయ్యాడు. ఆయన ఈ సంగతి ఇంట్లో చెబితే వరదయ్య తండ్రి అందుకు నవ్వి, ఎదుటివాళ్ళు ఎలాంటి వాళ్ళైనా పొగడటం గొప్పవాళ్ళ లక్షణం. మనవాణ్ణి పొగడటం వల్ల ఆయన గొప్పతనం పెరిగింది తప్ప వాడికేమీ గొప్పతనం అంటలేదు అని అన్నాడు. వరదయ్య తల్లి మాత్రం సుకీర్తితో, తమ్ముడు, మనవాడిలో ఆయన ఏదో గొప్పతనాన్ని చూసే ఉంటాడు. అదేమిటో తెలుసుకోమంటే ఒక్కరూ కూడా నా మాట పట్టించుకోవటం లేదు. ఒకసారి నువ్వైనా ఆయన్నడిగి తెలుసుకో అని అన్నది. సుకీర్తికి ఈ విషయమై కుతూహలంగానే ఉంది. అందువల్ల ఆయన మర్నాడే వెళ్ళి ప్రహ్లాదుణ్ణి కలుసుకొని తన గురించి చెప్పుకొని ఆయన్ను పొగిడాడు. ప్రహ్లాదుడు చాలా సంతోషించి, మీకు నా వల్ల ఏమైనా ప్రయోజనముంటే చెప్పండి, తప్పక సహాయపడతాను అని అన్నాడు. సుకీర్తి వెంటనే వరదయ్యను గురించి చెప్పి, వాడిలో మీరు చూసిన గొప్పతనమేమిటో చెప్పండి అని అడిగాడు. ప్రహ్లాదుడు ఆశ్చర్యపడి, వరదయ్యను గురించి నాకేమీ తెలియదు, పొగడటం నా అలవాటు అంతే అని అన్నాడు. పొగడటం అలవాటా? అందరినీ విచక్షణ లేకుండా పొగడటం తప్పు కాదా? తమ వంటి గొప్పవారికిది తగునా అన్నాడు సుకీర్తి. ప్రహ్లాదుడు చిన్నగా నవ్వి, పొగట్టంలో తప్పేముంది, అందువల్ల ఎదుటి మనిషికి ఉపకారమే తప్ప అపకారమన్నది లేదే అని అన్నాడు. ఎందుకు పనికిరాని వాడిని జ్ఞాని అనటం వల్ల వాడు మరింత పాడయ్యే అవకాశం లేదా అని అడిగాడు సుకీర్తి. లేదు, ఎలాంటి వాడికైనా ఎంతో కొంత సిగ్గుంటుంది. నేను పొగిడినవాడు జ్ఞాని అయితే పొగడ్తకు వినయంతో సిగ్గుపడతాడు. జ్ఞాని కాకుంటే నా పొగడ్తను నిజం చేయటానికి కృషి చేస్తాడు అన్నాడు ప్రహ్లాదుడు. మీరు పొగిడినవాడు సిగ్గులేనివాడైతే అని ప్రశ్నించాడు సుకీర్తి. సిగ్గులేనివాడైతే నాకు ప్రమాదం తప్పుతుంది అన్నాడు ప్రహ్లాదుడు తడుముకోకుండా. మీకు ప్రమాదమా? అదేమిటి అన్నాడు సుకీర్తి ఆశ్చర్యంగా. ఏ పని చెయ్యని వాళ్ళు సిగ్గులేని వాళ్ళైతే వాళ్ళు గొప్పవాళ్ళను హేళన చేయటమే పనిగా పెట్టుకుంటారు. నేను ఎక్కడికి వెళ్ళినా అందరి నోట పొగడ్తలే వింటాను. ఎవరి నోట హేళనను వినటం నాకిష్టం ఉండదు. అందుకే అందరినీ పొగుడుతూ ఉంటాను. అందువల్ల అన్ని విధాల వాళ్లకు నాకు ప్రయోజనం అన్నాడు ప్రహ్లాదుడు నవ్వుతూ. సుకీర్తి ఆయన పద్ధతికి ఆశ్చర్యపడుతూ, అయ్యా, అంతానే బాగా ఉంది కానీ తమరు పొగడ్తల విషయంలో కొంత విచక్షణ పాటించాలి. లేకుంటే నా మేనల్లుడు వంటి వారు తాము మహాజ్ఞానులమనుకునే ప్రమాదముంది అని అన్నాడు. ప్రహ్లాదుడు అందుకు నవ్వి, తనకు తానుగా తన గురించి తెలుసుకున్నవాడే జ్ఞాని. ఇతరుల ద్వారా తను జ్ఞానినని తెలుసుకునేవాడు మూర్ఖుడు. నా మాటలతో ఒకరి జ్ఞానాన్ని పెంచలేను, ఒకరి మూర్ఖత్వాన్ని తగ్గించలేను అని అన్నాడు. అయినప్పటికీ పొగిడే ముందు ఇతరుల గురించి తెలుసుకోవటం అవసరం కాదా అన్నాడు సుకీర్తి తన పట్టుని విడవకుండా. ప్రహ్లాదుడు కాదన్నట్లుగా తల ఊపి, ఇతరుల గురించి తెలుసుకునేందుకు వినియోగించవలసిన సమయాన్ని నేను కొత్త విషయాలు తెలుసుకునేటందుకు ఉపయోగించుకుంటాను. పనికిరాని వాళ్ళ గురించి నా కాలాన్ని వృధా చేయలేను. ఏదో ఒకటి నేర్చుకోవాలనుకునే నేను ఎవరితో అయితే కాలక్షేపం చెయ్యనో వాళ్ళు పనికిరాని వాళ్ళని లెక్క
అలాంటి వాళ్లను నేను 4 పొగడ్తలతో త్వరగా వదుల్చుకుంటాను అని అన్నాడు. సుకీర్తికి తన అనుమానాలన్నీ తీరిపోయాయి. ఆయన ఇంటికి తిరిగి వచ్చి మేనల్లుడికి జరిగిందంతా చెప్పి, ఒరేయ్, ప్రహ్లాదుడి నుంచి నేను చాలా నేర్చుకున్నాను. ఇక మీదట నేను నీతో 4 పొగడ్తలు తప్ప ఇంకేమీ మాట్లాడను. నిజానికి నీ అంతటి మహాజ్ఞాని ఈ భూప్రపంచంలో ఉండడనుకో అని తన ఊరు వెళ్ళిపోయాడు. అప్పటికి వరదయ్యకు తన గురించి బాగా అర్థమై సిగ్గుపడ్డాడు. క్రమంగా వాడిలో మార్పు వచ్చింది. ఆ తరువాత మళ్ళీ పొగడ్తల కోసం ప్రహ్లాదుడి ఎదుట పడే ప్రయత్నం అతను చెయ్యనే లేదు. ఇలా ప్రహ్లాదుడి పొగడ్తలు అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ కడుపు తీపి. ఈ కథను రాసిన వారు శ్రీరామ కమల్. ఇక కథలోకి వెళ్దాం. బదరికవనంలో శ్రీనాథుడు అనే పండితుడు గురుకులం నడిపేవాడు. ఆయన శిష్యులలో గదాధరుడు, విద్యాధరుడు అనేవారు బాగా స్నేహంగా కలిసిమెలిసి ఉండేవారు. చదువైపోయాక మిత్రులిద్దరూ విడిపోయారు. గదాధరుడు తన గ్రామానికి వెళ్ళి అక్కడ పాఠశాల స్థాపించాడు. చక్కగా పాఠాలు చెబుతాడని అతడికి పేరు వచ్చింది. అతడికి సంపాదన బాగుందని ఒకాయన దమయంతి అనే తన కూతుర్నిచ్చి పెళ్లి చేశాడు. కొన్నాళ్లకు దమయంతి పండంటి మగబిడ్డను కన్నది. ఆ బిడ్డకు సుందరుడని పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు ఆ దంపతులు. సుందరుడికి 2 ఏళ్లు నిండినప్పుడు విద్యాధరుడు తన భార్య అనసూయను, 2 ఏళ్ల కొడుకు చంద్రుణ్ణి వెంటబెట్టుకొని గదాధరుడింటికి వచ్చాడు. గదాధరుడు, విద్యాధరుడు ఎంతో కాలం తరువాత కలుసుకున్న సంతోషంలో ఉన్నారు. ఒకరి వివరాలొకరు అడిగి తెలుసుకున్నారు. గదాధరుడు తన సంగతి చెప్పాక విద్యాధరుడు తను పట్నంలో వ్యాపారం ప్రారంభించి బాగా ఆర్జిస్తున్నట్టుగా చెప్పాడు. గదాధరుణ్ణి ఒకసారి పట్నం రమ్మన్నాడు. మిత్రులు ఇలా మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళ భార్యలు తమ కబుర్లలో ఉన్నారు. ఎవరు పిల్లలను పట్టించుకోలేదు. అంతలో చంద్రుడు పెద్ద కేక పెట్టాడు. జరిగినదేమిటంటే సుందరుడు చంద్రుణ్ణి కొట్టాడు. విద్యాధరుడు చప్పున చంద్రుణ్ణి ఎత్తుకొని, గదాధర, నీ కొడుక్కు చేతివాటుతనముంది. పిల్లలకిది మంచి లక్షణం కాదు అని అన్నాడు. గదాధరుడు నవ్వుతూ, వాడికి ఊహ ఎక్కువే కాని ఎంత చెప్పినా చేతివాటుతనం లేకపోవటం లేదు. చిన్నపిల్లలకు దూరంగా ఉంచుతుంటాం. ఇవాళ మరిచిపోయాం అని అన్నాడు. నవ్వుతావేమిటి? ముందు ఆ అలవాటుని మాన్పించు అన్నాడు విద్యాధరుడు కోపంగా. 2 ఏళ్ల వయసు వాడికి ఏం చెబితే మాత్రం అర్థమవుతుంది అన్నాడు గదాధరుడు ఇంకా నవ్వుతూనే. విద్యాధరుడు చిరాకు పడుతూ, మా చంద్రుడికి ఇలాంటి అలవాటు ఉండేది. 1 ఏడాది వయసులోనే ఒకటిచ్చాను. మళ్ళీ మా వాడు అల్లరి చెయ్యలేదు, ఎవర్నీ కొట్టలేదు అని అన్నాడు. అప్పటికి అర్థమైంది గదాధరుడికి ఇదంతా తన మిత్రుడు సరదాగా అనటం లేదని. అతడు కాస్త నొచ్చుకొని, మా వాడు చాలా తెలివైనవాడు. కథ చెబితే అర్థమవుతుంది, పాట పాడితే తెలుస్తుంది. కానీ దుడుకుతనం గురించి ఎంత చెప్పినా అర్థం కాదు. అయినా రోజు చెబుతూనే ఉంటాను. బహుశా 1-2 ఏళ్లలో అది కూడా అర్థమవుతుందనుకుంటాను అని అన్నాడు. ఏమో, నీ కొడుకు వాటం చూస్తుంటే వాడికెవరు బుద్ధి చెబుతున్నట్టుగా లేదు అన్నాడు విద్యాధరుడు. ఆ మర్నాడే విద్యాధరుడి కుటుంబం వెళ్ళిపోయింది. కాని గదాధరుడికి తన కొడుకు గురించి బెంగ పట్టుకుంది. విద్యాధరుడంటే అతడికి ఆరాధనా భావం ఉండటం వల్ల కొడుకు బాగు కోసం ఆ రోజు నుంచి పద్ధతి మార్చాడు. సుందరుడు కాస్త అల్లరి చేస్తే చాలు వాణ్ణి విపరీతంగా కొట్టేవాడు. అందువల్ల వాడి అల్లరితనం తగ్గలేదు కానీ వాడు తండ్రి దగ్గరకు రావటం మానేశాడు. తండ్రిని చూస్తే చాలు భయంతో వణికిపోయేవాడు. ఇలా ఇది జరిగిన కొద్ది రోజులకు గురువు శ్రీనాథుడు గదాధరుడి ఇంటికి వచ్చాడు. ఆయన అతడితో, శిష్యుడు తనయుడితో సమానం. నీ కొడుకు నాకు మనవడు. వాణ్ణి చూడాలని ఉంది, తీసుకురా అని అన్నాడు. అప్పుడు గదాధరుడు భార్యను పిలిచి తను బయటికి వెళ్ళిపోయాడు. శిష్యుడలా వెళ్ళిపోవటం చూసి శ్రీనాథుడు ఆశ్చర్యపోయాడు. ఆయన సుందరుణ్ణి ముద్దులాడుతూ శిష్యుణ్ణి రమ్మని పిలిచాడు. ఆయన రారు. ఆయన్ను చూస్తే సుందరుడు వణికిపోతాడు.
అంటూ దమయంతి జరిగినదంతా గురువుకు చెప్పింది. అప్పుడు శ్రీనాథుడు గదాధరుణ్ణి పిలిచి, నీకు మతి పోయిందా? ఎవరి మాటో పట్టుకొని నీ కన్నబిడ్డ పట్ల రాక్షసుడిలాగా ప్రవర్తిస్తావా? అంటూ మందలించాడు. గదాధరుడు వినయంగా, గురువర్య, విద్యాధరుడు ఎవడో కాదు, నాకు ఆదర్శప్రాయుడైన స్నేహితుడు. వాడి ప్రతి మాట వెనక ఎంతో ఆలోచన ఉంటుందని అనుభవపూర్వకంగా నాకు తెలుసు అని అన్నాడు. అందుకు శ్రీనాథుడు చిన్నగా నవ్వి, విద్యాధరుడి ఆలోచన శక్తి గురించి నీకంటే నాకు బాగా తెలుసు. కానీ నీకు కొందరి కడుపు తీపి గురించి బొత్తిగా తెలియదు. ఈ ప్రపంచంలో ఎన్నో నేరాలు ఘోరాలు అలాంటి కడుపు తీపి వల్లనే జరుగుతున్నాయి. విద్యాధరుడి మాటలకు విలువివ్వకు. పిల్లలు దెబ్బలకు కాక మంచి మాటలకే లొంగుతారు. సుందరుడు అల్లరి చేస్తే తప్పని చెప్పటం మాత్రం మరువకు అని అన్నాడు. గదాధరుడికి ఇంకా అనుమానం వదలలేదు. అది గ్రహించిన శ్రీనాథుడు, పద, మనమిద్దరం వెళ్ళి విద్యాధరుణ్ణి చూసి వద్దాం. నీ అనుమానం పూర్తిగా తొలగిపోతుంది అని అన్నాడు. గదాధరుడు అందుకు సరేనన్నాడు. మర్నాడు ఇద్దరు ఉదయాన బయలుదేరి చీకటి పడే వేళకు పట్నంలో విద్యాధరుడింటికి చేరుకున్నారు. విద్యాధరుడు గురువును మిత్రుణ్ణి ఆప్యాయంగా ఆదరించాడు. ఇక మాటల సందర్భంలో శ్రీనాథుడు గదాధరుడి కొడుకు సుందరుడి ముద్దు చేష్టల గురించి చెప్పటం ప్రారంభించాడు. విద్యాధరుడు అసహనంగా, అల్లరి పిల్లలు నాకు ముద్దు రారు, సుందరుడి అల్లరి నేను ఈ జన్మకు మరచిపోలేను అని అన్నాడు. నాయన, హంసపాలు నీరుని వేరు చేసి ఆనందిస్తుంది. మనిషి పిల్లల ముద్దు చేష్టల్ని అల్లరి నుంచి వేరు చేసి ఆనందించలేడా అన్నాడు శ్రీనాథుడు. అప్పటికి విద్యాధరుడు ఏమీ మాట్లాడలేదు. రాత్రి విద్యాధరుడి భార్య అనసూయ మగవాళ్ళు ముగ్గురికి పీటలు వేసి విస్తళ్ళు పరిచి భోజనం వడ్డించి పిలిచింది. అందరూ వచ్చి కూర్చొని భోజనాలకు ఉపక్రమించారు. ఆ సమయంలో చంద్రుడు మంచినీళ్ళ లోటాను పట్టుకొని అటూ ఇటూ తిరగసాగాడు. అది చూసి శ్రీనాథుడు కంగారుగా, వాడు నీళ్ళొలకబోస్తాడో ఏమిటో, ఆ లోటా తీసుకో అని అనసూయను హెచ్చరించాడు. అనసూయ లోటా తీసుకోబోతుంటే విద్యాధరుడు వారిస్తూ, వద్దు, ఏడుస్తాడు. వాడేడిస్తే నేను భరించలేను. అయినా వాడు లోటాను జాగ్రత్తగానే పట్టుకున్నాడుగా అని అన్నాడు. అంతలో చంద్రుడు లోటాడు నీళ్లను తండ్రి విస్తట్లో పంపేశాడు. విద్యాధరుడు చప్పున లేవబోయేసరికి శ్రీనాథుడు, వద్దు నాయన, చిన్నపిల్లవాడు, వాడికేం తెలుస్తుంది, వాణ్ణి కొట్టకు అని అన్నాడు. విద్యాధరుడు ఆశ్చర్యంగా, ఇంత చిన్న విషయానికి వాడిని కొడతానని ఎలా అనుకున్నారు? విస్తట్లో నీళ్ళొంపుకొని వద్దామని లేచాను అని అన్నాడు. శ్రీనాథుడు గదాధరుడి వంక కోపం నటిస్తూ చూస్తూ, చూశావా, చిన్నపిల్లలు అల్లరి చేస్తే విద్యాధరుడు కొడతాడని నువ్వు అనవసరంగా నాతో వాదించావు. ఇప్పటికైనా తప్పొప్పుకో అని అన్నాడు. అది విని విద్యాధరుడు తెల్లబోయాడు. గురువు గదాధరుణ్ణి వెంటబెట్టుకొని ఎందుకొచ్చాడో గ్రహించటంతో చిన్నబుచ్చుకొని, చిన్న విషయానికి గదాధరుడింట పెద్ద రగడ చేశానని ఇప్పుడు అర్థమైంది గురువర్య, నా తప్పునెలా దిద్దుకోవాలి అని అన్నాడు. శిష్యుడు అడిగిన దానికి శ్రీనాథుడు తృప్తిగా తలాడించి, ఎదుటి వాళ్ళ బిడ్డల్లో నీ బిడ్డను చూడు, నీ బిడ్డను ఎదుటివారి బిడ్డగా భావించు. అప్పుడు నీ ఆలోచన శక్తి కడుపు తీపి బారి నుంచి రక్షింపబడుతుంది అని అన్నాడు. ఆ తరువాత గదాధర విద్యాధరుల స్నేహానికి వారి పిల్లలు అడ్డు రాలేదు. ఇలా కడుపు తీపి అనే కథ సమాప్తమైంది. అనాతో ఐశ్వర్యం. ఇక కథలోకి వెళ్దాం. ఒక గ్రామంలో రత్తయ్య అనే పాలేరు ఒక భూస్వామి దగ్గర పనిచేసేవాడు. అతను భూస్వామి పశువుల శాలలోనే ఒక మూల పెళ్ళాం బిడ్డలతో కాపురం ఉంటున్నాడు. ఒకనాటి రాత్రి రత్తయ్యతో అతని భార్య, ఎన్నాళ్ళు గడిచినా మనకు కడుపుకే జరగకుండా ఉంటే రేపు పిల్లల గతి ఏమయ్యేటట్టు అని అన్నది. దానికి రత్తయ్య, వ్యాపారం చేస్తే ఎంత డబ్బైనా సంపాదించవచ్చు, కానీ వ్యాపారం చెయ్యాలంటే డబ్బుండాలి. నాకు తెలివితేటలు తక్కువై కాదు. పెట్టుబడికి ఒక్క ఆనా ఉంటే నెల తిరక్కుండానే 1000 రూపాయలు లాభం చేద్దును. కానీ ఆ ఆనా ఏది అన్నాడు విచారంగా.
భార్యాభర్తల మధ్య జరిగిన ఈ సంభాషణ గోడ అవతల ఉన్న భూస్వామి చెవులో పడ్డది. తన పాలెగాడు అనాతో ఏం వ్యాపారం చేస్తాడో, లాభం ఎలా తీస్తాడో చూడాలనుకొని ఆయన గోడమీది నుంచి ఒక అనాకాసుని రత్తయ్య గుడిసె పక్క పడేలాగా వేశాడు. మర్నాటి ఉదయం కసువు ఊడుస్తుంటే ఆ కాసు రత్తయ్య భార్యకు దొరికింది. ఆమె దాన్ని తీసుకుపోయి భర్తకు చూపుతూ, అనా ఉంటే పెట్టుబడి కోసం లాభం తెస్తానంటివి కదా, ఇదిగో అనా అని అతడికిచ్చింది. రత్తయ్య దాన్ని తీసుకొని భూస్వామి వద్దకు వెళ్ళి, బాబు, పశువుల శాలలో కసువు ఊడుస్తుంటే ఈ అణ దొరికింది. ఇది తమదే అయి ఉంటుంది, తీసుకోండి అని అన్నాడు. భూస్వామి ఆ అనాకాసుని అటూ ఇటూ తిప్పి చూసి, ఇది నాది కాదు, నీకు దొరికింది కనుక నువ్వే ఉంచుకో అని అన్నాడు. రత్తయ్య చిత్తం అని భూస్వామి వద్ద సెలవు పుచ్చుకొని బస్తీకి వెళ్ళాడు. అక్కడ పేదవాళ్లకు చిన్న మొత్తాలు అప్పులిచ్చేవాళ్ళు ఉన్నారు. అటువంటి వాడి దగ్గరకు వెళ్ళి, రత్తయ్య, ఈ అణ వడ్డీ కింద ముందుగానే తీసుకొని ₹1 బదులివ్వండి, మీ రూపాయి సాయంకాలానికల్లా తెచ్చి మీకిచ్చేస్తాను అని అన్నాడు. ఆ మనిషి ఇచ్చిన రూపాయి తీసుకొని ఇంకొకడి దగ్గరకు వెళ్ళి వాడికి రూపాయి వడ్డీ కింద ముందే ఇచ్చేసి మర్నాడిస్తానని చెప్పి ₹10 అప్పు పుట్టించాడు రత్తయ్య. ఆ ₹10 వడ్డీ కింద తీసుకొని మరొక వడ్డీ వ్యాపారి రత్తయ్యకు ₹100 అప్పించి కాగితం రాయించుకున్నాడు. దాన్ని తీసుకుపోయి రత్తయ్య ఒక పెద్ద వడ్డీ వ్యాపారస్తుడికిచ్చి, ఇది వడ్డీ కింద తీసుకొని ₹1000 అప్పివ్వండి, వారం రోజుల్లో మీ డబ్బు మీకిస్తాను అని అన్నాడు. వడ్డీ వ్యాపారి రత్తయ్య ఊరు పేరు, అతన్ని ఎరిగిన భూస్వామి పేరు అంతా విచారించి ₹1000 బదులిచ్చాడు. ఆ డబ్బు పుచ్చుకొని రత్తయ్య ఆ రోజే తన ₹100 బాకీ, ₹10 బాకీ, రూపాయి బాకీ చెల్లువేసి ఇంటికొచ్చి తన దగ్గర మిగిలిన డబ్బుని భార్యకు చూపించి, చూశావా అనాతో ఎంత డబ్బుని పుట్టించానో అంటూ తను చేసినదంతా చెప్పాడు. ఇదేం సంపాదన, మళ్ళీ అప్పుల వాళ్లకు 1000 కట్టొద్దు, 900 లేవే అన్నది భార్య. అసలు వ్యాపారం చేశాక ఇంతకింత లాభం వస్తుంది, ఇది లాభం కాదు పెట్టుబడి అన్నాడు రత్తయ్య. మర్నాడు తెల్లవారుజామునే బయలుదేరి రత్తయ్య జొన్నవాడ అనే గ్రామానికి వెళ్ళాడు. ఆ గ్రామం రైతులు జొన్నలు పండిస్తారు. పంట కోతకు సిద్ధంగా ఉంది. రత్తయ్య రైతులందరినీ కలుసుకొని, ఈ ఏడు మీ పంటంతా నేనే కొంటాను, ఇప్పుడే బయానా లిచ్చేశాను. ధాన్యం కొలిచేటప్పుడు నేను చెప్పిన వాళ్లకు కానీ నాకు కానీ కొలవాలి అంటూ తలా 50, 25 పరక బయానాలిచ్చి కాగితాలు రాయించుకున్నాడు. ధాన్యం ధరలో అతను వారికి లోపమేమీ చెయ్యనని మాట ఇచ్చాడు. రత్తయ్య ఇంటికి తిరిగి వచ్చిన 2-3 రోజులకల్లా ధాన్యపు వర్తకులు వచ్చి జొన్న పంట యావత్తు పొలం మీదనే అమ్ముడైందని విని కంగారు పడ్డాడు. జొన్నవాడలో పండే ప్రతి గింజకు ముందే బయానా ఇచ్చేసిన వాడు ఫలానా గ్రామంలో ఉండే రత్తయ్య అని వర్తకులకు తెలిసింది. వారు అతన్ని వెతుక్కుంటూ వచ్చి, మా కడుపు కొడితే నీకేం లాభం, మేము తాత ముత్తాతల నాటి నుంచి ఈ ధాన్య వ్యాపారం చేస్తున్నాం, నువ్వు కొత్తవాడివి, అందుచేత దయతలచి ఆ ధాన్యం మాకు వదిలిపెట్టు అని బ్రతిమాలారు. నేనైతే అంత ధాన్యం ఏం చేసుకుంటాను, మారుబేరానికి అమ్ముకోవలసిందే, వ్యాపార ధర్మం మీకు తెలియంది కాదు కదా, నేను ఇంతవరకు కొన్నాను, అంతకంటే పెచ్చువేసి ఆ ధాన్యమంతా నా దగ్గర నుంచి మీరే కొనుక్కోండి అన్నాడు రత్తయ్య. వర్తకులు దారికి వచ్చి రత్తయ్యకు ఒక ₹1000 మిగిలేటట్టుగా ధాన్యం ధరను నిర్ణయించారు. రత్తయ్య వారి దగ్గర తీసుకున్న డబ్బులో నుంచి వడ్డీ వ్యాపారస్తుడికి ₹1000 ఇచ్చేసి మిగిలిన 1000 పెట్టి కొంత పొలాన్ని కొనుక్కొని ఇల్లు కట్టుకొని పెళ్ళాం బిడ్డలతో సుఖంగా జీవించాడు. రత్తయ్య అన్నంత పని చేసినందుకు భూస్వామి ఎంతో సంతోషించాడు. ఇలా అనాతో ఐశ్వర్యం అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ నిప్పు సెగ. ఈ కథను రాసిన వారు ఏసీ సర్కార్ ఐంద్రజాలికుడు. ఇక కథలోకి వెళ్దాం. గోపాలుడు ఆస్థాన విదూషకుడు. అతను తెలివిగలవాడు, మంచి హాస్యగాడు కావటం చేత
మహేంద్ర మహారాజు కొలువు సరదాగా ఉండేది. మహారాజుకు గోపాలుడంటే చాలా ప్రీతి. కొన్ని సందర్భాలలో అతని సలహా కూడా తీసుకునేవాడు. అయితే గోపాలుడు దుబారా మనిషి. ఆస్థానంలో అతనికి మంచి జీతం వచ్చేది. అడపాదడపా బహుమానాలు వచ్చేవి. అయినా అతని చేతిలో ఎంత డబ్బు నిలిచేది కాదు. ఎప్పుడూ డబ్బుకు కటకటలాడుతూనే ఉండేది. పెద్ద పండుగ వస్తుంది. అల్లుణ్ణి తీసుకురావాలి. ఘనంగా మర్యాద చెయ్యాలి. బట్టలు పెట్టాలి. కనీసం వారం పాటు విందులు కుడపాలి. కాని ఎలా? అతని నెల జీతం ఏనాడో హరించిపోయింది. చేతిలో చిల్లిగవ్వ లేదు. ఎక్కడన్నా అప్పు పుట్టిద్దామనుకున్నా అతన్ని ఎరిగిన వారెవరూ ఇవ్వరు. అల్లుడికి మర్యాదలు జరపకపోతే పరువు దక్కదు. ఈ స్థితిలో అతనికి ఐంద్రజాలికుడు సోమనాథుడు జ్ఞాపకమొచ్చాడు. అతని ఇంద్రజాలమే తనని కాపాడాలి. సోమనాథుడు గోపాలుడికి డబ్బైతే ఇవ్వలేకపోయాడు. కాని మహారాజు వద్ద నుంచి డబ్బులాగే ఉపాయాన్ని ఒకటి చెప్పాడు. గోపాలుడు రోజు దర్బారుకు వచ్చి తీరాలి. అతని చలోక్తులతో సభికులు పగలబడి నవ్వకపోతే దర్బారు ముగియదు. అలాంటి పరిస్థితిలో ఒకరోజు గోపాలుడు దర్బారుకు రాలేదు. కారణం కనుక్కోమని మహారాజు గోపాలుడి ఇంటికి మనుషులను పంపాడు. వాళ్ళు తిరిగి వచ్చి ఒక వింత విషయం చెప్పారు. గోపాలుడు ఇంటి దూలానికి వంటపాత్ర వేలాడగట్టి నేలమీద మంట వేస్తూ వంట పూర్తి కాగానే భోజనం చేసి వస్తానని మహారాజుకు కబురు చేశాడు. వాడికేమైనా మతిపోయిందా ఏంటి? దూలానికి కట్టిన వంటపాత్ర నేలమీది మంటకు అసలు వేడెక్కుతుందా? ఇదేమిటో విచారించవలసిందే అని రాజు కొంతమంది సభికులను వెంటబెట్టుకొని గోపాలుడి ఇంటికి వెళ్ళాడు. గోపాలుడు నిజంగానే దూలానికి వంటపాత్రను కట్టి నేలమీద మంట పెట్టాడు. మహారాజా, తమరే వచ్చారా? ఆ పాత్రలో అన్నం ఉడకగానే తిని నేనే వద్దును కదా అన్నాడు గోపాలుడు. ఇదో కొత్త హాస్యమా? ఈ మంటకు ఆ అన్నం నీ జన్మలో ఉడుకుతుందా అన్నాడు మహారాజు. అదేమిటి మహారాజా, మంట ఇంకా దూరంగా ఉన్నా ఉడికించగలను అన్నాడు గోపాలుడు. ఆ మాట 10 మందిలో రుజువు చేశావంటే నీకు 100 బంగారు కాసులిస్తాను అన్నాడు రాజు. రేపు నిండు సభలోనే రుజువు చేస్తాను. ఈ పూటకు భోజనం చేయకుండానే వస్తాను, పదండి అన్నాడు గోపాలుడు. మర్నాడు గోపాలుడు సభకు ఒక లోహపు పాత్ర, మూత, ఇన్ని బియ్యము తీసుకొని వచ్చాడు. అతను పాత్రను మంత్రికిచ్చి దాని లోపల శుభ్రంగా తుడిపించాడు. అందులో బియ్యం వేసి నీళ్లు పోసి మూత పెట్టాడు. ఆ పాత్రను చిక్కం తాడుతో పట్టుకోమని ఒక సభికుణ్ణి పురమాయించి దానికి 5-6 గజాల దూరాన ఒక కొవ్వొత్తిని వెలిగించి పెట్టాడు. ఈ కొవ్వొత్తి సెగకు ఆ పాత్రలో బియ్యం ఉడకబోతుంది అన్నాడు గోపాలుడు. అతను పాత్రను పట్టుకున్న వాడితో అన్నం ఉడుకుతున్న శబ్దం వస్తున్నదేమో చూడు అని అన్నాడు. సభికుడు ఆలకించి ఆశ్చర్యంతో మహారాజా, నీరు మసులుతున్నాయి అని అన్నాడు. మహారాజు పాత్రను తాకి చూశాడు. అది చాలా వేడిగా ఉంది. గోపాల్, ఇవిగో నీ 100 బంగారు కాసులు అని మహారాజు అతనికి పందెం డబ్బు ఇచ్చేశాడు. గోపాలుడి అల్లుడు పండుగకు వచ్చాడు. అతనికి మర్యాదలన్నీ ఏ లోటు లేకుండా జరిగాయి. విందుకు సోమనాథుడు కూడా వచ్చాడు. అతను చేసిన సహాయానికి గోపాలుడు 10 బంగారు కాసులు ఇచ్చుకున్నాడు. సోమనాథుడు చేసిన సహాయం ఏమిటి? కాల్చి సిద్ధంగా ఉంచిన తెల్లని సున్నపురాయిని చితగ్గొట్టి బియ్యం ప్రమాణంలో ఉండే పలుకులను బియ్యంలో బాగా కలిపాడు. చప్పున చూసేసరికి అంతా బియ్యంలాగే ఉంటుంది. కానీ దాని పాత్రలో పోసి నీరు పోసి చప్పున మూత పెట్టగానే నీరు తగిలి సున్నపురాతి పలుకులు కలపెలలాడుతూ ఉడికాయి. అది చూసి సభికులు బియ్యమే ఉడుకుతున్నదేమో అని అనుకున్నారు. ఇలా నిప్పు సెగ అనే ఈ కథ సమాప్తమైంది. ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరొక కథ, నిజమైన పిశాచాలు. ఒకసారి శ్మశానంలో పిశాచాలకు ఒక సందేహం వచ్చింది. పిశాచాలు ఎక్కువ చెడ్డవా లేక మనుషులు ఎక్కువ చెడ్డవాళ్ళా అని. మనకున్న శక్తిలో ఎన్నో వంతో మనుషులకు లేదు, మనమే చెడ్డవాళ్ళం అన్నాయి కుర్ర పిశాచాలు. అనుభవం ద్వారా కానీ ఈ ప్రశ్న తేలదు.
కొందరు మనుషుల మధ్యకు వెళ్ళి నిజం తెలుసుకురండి అని ఒక ముసలి పిశాచి 3 అనుభవం గల పిశాచాలను నియోగించింది. అవి తిరిగి వచ్చి మనుషులే దుర్మార్గులని చెప్పాయి. మనుషులలో దొంగతనము, తాగుడు, జూదాలు లాంటి లక్షణాలు, కొల్లలు మనం అవి ఎరగం అన్నది ఒక పిశాచి. మానవుల్లో మోసం, ఒకరి కాళ్ళ కింద ఒకరు గోతులు తీయటం చాలా హెచ్చుగా ఉంది అన్నది రెండవ పిశాచి. మనలో ఉన్న స్నేహం, సౌభ్రాతత్వం మనుషుల్లో లేవు, సాటి వాళ్లను పీడించటమే వాళ్లకు తెలుసు అన్నది మూడవ పిశాచి. మానవులే నిజమైన పిశాచాలు అన్నది వృద్ధ పిశాచి. ఇలా నిజమైన పిశాచాలు అనే ఈ కథ సమాప్తమైంది.